హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో ఏంటంటే రీసెంట్గా మా స్కూల్లో అయితే ముగ్గులు పోటీ అనేది పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి స్పాన్సర్స్ వచ్చేసి ఏబిఎన్ వాళ్ళు, అంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు, నెక్స్ట్ అలాగే కెనరా బ్యాంక్ వాళ్ళు, స్వర్గసీమ వాళ్ళు, ఇలాగా వాళ్ళు స్పాన్సర్ చేశారు. సో బిఫోర్ డే అంతా కూడా మేము టీచర్స్ అందరం కలిసి అక్కడ ముగ్గు అనేది వేసేసి వచ్చేసాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ 10 కల్లా ముగ్గులు పోవడం స్టార్ట్ అయింది. సో అందరు కూడా వేస్తున్నారు చూడండి. మా స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చినంత వరకు వాళ్ళు ట్రై చేశారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 6,000 ఇచ్చారండి. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి 4,000 అండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తే 3,000 ఇచ్చారు. తర్వాత దాదాపుగా 10 మందికి కన్సోలేషన్ ప్రైజ్ అయితే ఇచ్చేశారు. సో అండ్ ఆల్సో పార్టిసిపేషన్ గిఫ్ట్ అయితే కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. సో ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలా అంటే చాలా అందంగా వేశారండి. అంటే ఇక్కడ బాగా అంటే ఎవ్రీ ఇయర్ చాలామంది ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ఆవిడైతే పొదలకూరు అంట, సెకండ్ ప్రైజ్ వచ్చేసి ప్రొద్దుటూరు ఆవిడ. సో అంత దూరం నుంచి ఎవ్రీ ఇయర్ మా స్కూల్లో జరిగే ఈ ముగ్గుల పోటీకి అయితే వాళ్ళు వస్తారంట. ఈవెన్ వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రైజ్ అయితే విన్ అయ్యి వెళ్తున్నారు. సో అంటే ఇంకా అర్థం చేసుకొని ఎంత చక్కగా వేశారంటే అంత చక్కగా వేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మా స్టాఫ్ మొత్తం కూడా ఆ పెట్టెలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయనేసి చెప్పేశారు. అందుకనేసి మా మేడం ప్రిన్సిపల్ మేడం అయితే వేయమని చెప్పారు. సో అందుకనేసి మా స్టాఫ్ మెంబర్స్ అందరం కూడా ఒక లైన్ అంతా తీసుకుని వరుసగా అందరం వేసాము. అంటే వేసే వాళ్ళందరూ బాగా వేశారు. సో నాకైతే రాదులేండి, నా ముగ్గు నేను చూపిస్తాను చూడండి. మా తెలుగు మేడము, మా సీనియర్ తెలుగు మేడం ఇవిడ, ఇక్కడ మా కోఆర్డినేటర్ మేడము, మా హిందీ మేడము, సో ఇక్కడ వచ్చేసి మా సోషల్ మేడము. సో ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అనమాట. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వేయడం జరిగింది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా అది చుక్కలు పెట్టి వేయమని చెప్పారు. సో చాలామంది కూడా ముందు రంగు అంతా వేసుకున్నారు, రంగు తర్వాత దాని మీద వచ్చేసి చుక్కలు పెట్టి వేయడం జరిగింది. సో ఈ ముగ్గు అయితే మొత్తం నవధాన్యాలన్నీ కూడా పెట్టి చేశారు. ఇది నా ముగ్గు పక్కనే అనమాట. సో నేను వేసిన ముగ్గు ఇదే అనమాట. నా ముగ్గులు రావులేండి. సో అందుకనేసి ఏదో 7 చుక్కల్ది పెట్టి ఖాళీగా ఉంది కనేసి వేయమంటే వేసాను అంతేను. యాక్చువల్గా నాకైతే ముగ్గులు రావు. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా నా ముగ్గు నాకు నచ్చింది లేండి, అందుకే నేను విపరీతంగా దాని ఫోటోలు తీసేసాను. సో అదేం పెద్ద ముగ్గేం కాదు. సో ఇక్కడ వచ్చేసి మా బయాలజీ మేడము, వీళ్ళంతా కూడా మా స్టూడెంట్స్. సో లాస్ట్ వర్స్ అంతా కూడా పిల్లలు అయితే వేయడం జరిగింది. సో వాళ్ళకి వచ్చిన దానికి డ్రా చేశారు, ముగ్గు వేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. వీళ్ళంతా కూడా 7th క్లాస్ స్టూడెంట్స్. Look here. ముగ్గేయడానికి టైం లిమిట్ వచ్చేసి 2 hours ఇచ్చేసారు. సో ముగ్గులు అందరూ వేసిన తర్వాత జడ్జ్మెంట్ అయితే చేశారు. సో ఫైనల్గా వచ్చేసి ఇంకా ప్రైజెస్ టైం అన్నమాట. సో చెప్పినట్టుగానే ఫస్ట్ ప్రైజ్ పొదలకూరు నుంచి, అంటే నెల్లూరు డిస్టిక్ అండి వాళ్ళది. సో ఆవిడ ఆ నుంచి వచ్చి ఇక్కడ ముగ్గులు వేస్తారంట. సో ఆవిడకైతే వచ్చింది. సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి మన ప్రొద్దుటూరు ఆవిడ అనమాట. సో థర్డ్ ప్రైజ్ వచ్చేసి మన రాజంపేట పక్కన ఉన్నటువంటి నందలూరు ఆవిడ. సో వారికైతే రావడం జరిగింది.
మీకే ముగ్గు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సూపర్ సూపర్ అండి. చక్కగా ఇది బుజ్జమ్మ గారు అక్కడ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాడు. సో అందరికీ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చేసిన తర్వాత మేము ఈ స్పాన్సర్ చేశారు కదా సో ఈ ముగ్గుల పోటీకి ఆ కాంపిటీషన్ మొత్తానికి సో ఆ లోగోస్ వేసినందుకు మాకైతే కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ వీడియో మొత్తం కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ రూపంలో తెలపండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.